వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన స్థానిక రైతులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిందన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామస్తుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి గతంలో వారు పడిన ఇబ్బందుల్ని ఏవీ న్యూస్ కు వివరించారు. మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామ శివారులో ఉన్నాం. నిన్న స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఈ యొక్క బ్రిడ్జి మరియు ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా నిర్వహించింది. ఈరోజు ఇక్కడ రైతులు ఆనందంగా ఉన్నారు. వాస్తవ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి సుమారు అటువైపు మీరు చూడొచ్చు, అటువైపు వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్ళాలన్నా రైతులు కానీ కూలీలు కానీ ఈ యొక్క తెప్పలపైన ప్రమాద యొక్క దారిలో ప్రయాణం చేసుకుంటూ కూలీలకు వెళ్ళేవారు. కొంతమంది రైతులు ఇలా వ్యవసాయం చేయలేక వ్యవసాయం కూడా మానుకున్న సందర్భాలున్నాయి. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్య తోటి వీళ్ళు ఎదుర్కొంటున్నారో ఇక్కడ స్థానిక రైతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు గుంటుక యాకయ్య, కొండూరు గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. నాకు ఒక 8 ఎకరాల ల్యాండ్ ఉన్నదండి. అవతల గడ్డకు ఉన్నదండి, అవుపించే గడ్డకు. మేము ప్రస్తుతం 20 సంవత్సరాల నుండి మస్తు ఇబ్బందులు పడుతున్నామండి. మాకు గత ప్రభుత్వాలు అసలే మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని ఎన్నోసార్లు తిప్పిర్రు, మండల ఆఫీసుల చుట్టూ, పార్టీ ఆఫీసుల చుట్టూ. ఎమ్మెల్యే గారు, ఎంపీ, మంత్రి గారు కూడా మమ్మల్ని ఉండి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మాకు ఎలక్షన్ల ముందు ఝాన్సీ యశస్విని రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. మాకు హామీ ఇచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినని మా మాట మేరకు, వాళ్ళ మాట మేరకు మాకు బాటా శాంక్షన్ నిన్న చేసిండ్రు. మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మాకు ఉగాది పండుగ కూడా, నూతన సంవత్సరం కూడా నిన్న మేడం వాళ్ళు శంకుస్థాపన చేసుడు ఎంతో గర్వకారణం. మాకు ఇవాళ ఉగాది నూతన సంవత్సరాన్ని కూడా మేము సంబరంగా జరుపుకుంటామని ఎంతో ఆనందంగా ఉన్నామండి. ఇక్కడ ల్యాండ్ నా పేరు రాంబాబు అండి. మాది కొండూరు విలేజ్. మాకు ఒక 10 ఎకరాలు ఉంది. రిజర్వాయర్లో ఒక 4-5 ఎకరాలు వెళ్ళింది. మిగతా భూమికి మేము కూలీలను తీసుకురావడం అంటే దాదాపు ఒక కూలీ ఆటో రావడానికి కూడా లేదు. ఈ తెప్పలపైన తీసుకురావడం, ఇలా పాము కాటుకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు కూలీలు. చాలా ఇబ్బందులు పడ్డాం. మేము ఒక 15 సంవత్సరాలు నాకు తెలిసిన కంచెలి, గత 25 సంవత్సరాల కంచెలి ఇదే సమస్య ఉంది. నేను స్కూలుకు వెళ్ళే టైం నుంచి ఈరోజు వరకు కూడా అలాగనే ఉంది. ఎమ్మెల్యే గారు మన విలేజ్కి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆ ప్రచారంలో వారికి మా యొక్క విన్నపం మేము గోడు చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్నాక ఎమ్మెల్యే గారు స్పందించి గెలిచిన వెంటనే మీ యొక్క పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే మాకు కూడా స్పందించారు మేడం గారు. స్పందించి మా విలేజ్కి వచ్చి నిన్న శంకుస్థాపన 2 కోట్ల బడ్జెట్తోని శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో మేము ఒక ఉగాది పండుగ మాకు ఒక నూతన ఉత్సాహంగా చేశారు మేడం గారు. దీంతో మాకు మీ పేరేం పేరండి? మా పేరు జక్కుల రాజు అండి. రాజు గారు, ఎంత మాకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది. కనీసం ఎంతమంది రైతులు ఉన్నారు అటువైపు? అటువైపు 30-40 మంది రైతులు ఉన్నారు. 30-40 మంది రైతుల పరిస్థితి ఇదే పరిస్థితి, ఇదే పోడు. రైతులు చూడండి, మనం ఉదాహరణ రైతులు చూస్తున్నాం, అక్కడ మందులు కొట్టుకొని వస్తున్నారు. వాస్తవంగా ఇలా తెప్పేసుకొని రావాలి, అసలు తడుచుకుంటా రావాల్సి వస్తుంది. 4-5 మొత్తం అసలు ఎప్పటికీ మాకు నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. మాకు మీకు మహిళలు కూలీలు మహిళలు వస్తారు కదా, మహిళలు కూడా తెప్పమించాలండి. మహిళలు కూడా తెప్పించలేదు. ప్రమాద దారిలో ఏమైనా జరిగితే ఎట్లా? ప్రమాద దారిలో జరగకుంటే మేము పట్టుకొని వాళ్ళని తీసుకొని పోతున్నాం. కూలీలు రావడానికి సిద్ధంగా ఉంటారా? సిద్ధంగానే ఉంటుంది. అంటే కూలీలు అంతకుముందు వ్యవసాయం ఇబ్బందితో ఉన్నాయి. ఇక కాకపోతే ఆడ 400 కూలి అయితే 500 ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నాం. ఎక్కువ కూలి వచ్చి. అవును, వ్యవసాయం చేసేవారు. ఏం పేరండి మీ పేరు? సార్ నమస్కారం అండి. ఎన్ని ఎకరాలు ఉంది నాకు? 3.5 ఎకరాలు ఉన్నది. ఈ రోడ్డు ప్రాబ్లం కాంచి ఎప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయి. వాడికి ఎమ్మెల్యే అప్పుడు చేసిన కాంచి ఇప్పుడు మొన్న మాకు ఆ రోజు కాక ఆమె ఇచ్చిండు. కొన్ని మేడం గారికి ఆమెక తృప్తిగా వచ్చి అందరికీ ఏ మండలం పోకుండా, ఏ జిల్లా పోకుండా అంతా ఖరీదైన అన్ని కంచి వచ్చి తమ్మకాల్చినాం. మాకు నిన్న మా పాల కేంద్రం చేసినందుకు, మాకు రోడ్డు శాంక్షన్ అయినందుకు మేము వచ్చి మంచిగా తృప్తిగా చేయాలి. ఉగాది పండుగ మాకు ఈ రోడ్డు పండుగ ఉన్నది సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు గుంటుక యాకయ్య. మేము వ్యవసాయం చేయాలంటే ఈత వచ్చి ఉండాలి మాకు. ఎందుకంటే మా పరిస్థితి పొద్దున్న లేస్తే ఇదే చెట్లకెళ్ళి ఇదే పడవల మీద ప్రతిరోజు భార్య పిల్లలను వెళ్ళాలంటే కంపల్సరీ ఈత రావాలి. ఈత రావాలంటే వ్యవసాయానికి ఈత నేర్చుకొని వ్యవసాయం చేయాల్సి వస్తుంది.
అదే బాధ మాకు ఇవాళ యశస్విని రెడ్డి మేడం వచ్చి నిన్న శంకుస్థాపన చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉగాది ఇక్కడ నుంచి అంత దూరం వరకు ఎంత దూరం ఉంటుంది సుమారు? కిలోమీటర్ దగ్గరకు వస్తుంది, హాఫ్ కిలోమీటర్ వస్తుంది. నీళ్ళనే కొద్ది దూరం పోతే ఎంత లోతు ఉంటుంది ఇది? మనిషి మునిగే అంత లోతు ఉంటుంది. ఈత రాకుంటే ప్రమాదమే. వర్షాకాలంలో ఇంకా ఫుల్ రిజర్వాయర్ అయి ఉంటుంది. మా భార్య అయినా మేమైనా ఇదే పడవల మీద వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళని తీసుకుని రావాలి, మళ్ళీ తీసుకుని పోవాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ 20 సంవత్సరాలు అవుతుంది ఇదే కష్టపడుతుంది. సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? 18 సంవత్సరాల నుంచి ఇదే కష్టపడుతుంది. ఓకే, ఇక్కడ రైతుని అడిగి చూద్దాం. ఏం పేరు నీ పేరు? సర్వయ్య. ఎటు పోయేస్తాను? నేను పొలం కాడి పోయేస్తాను, మందు కొట్టడానికి తెప్ప మీద పోయేస్తాను. పోతా అంటే తాడి చెట్టు లోతున్నది, పోతలేదు రావత్తలేదు, మాకు ఇబ్బంది జరుగుతుంది. నిన్న విశేషం మేడం వచ్చింది, మాకు రోడ్డు శాంక్షన్ చేసింది. దాని గురించే మాకు కొద్దిగా ఆనందంగా ఉన్నది. సుమారు ఎంత మంది రైతులు ఉంటారు? 25 మంది 30 మంది ఉంటారు. ఇదే తెప్ప మీద పోవాలి. ఒడ్లు గట్ల తీసుకురావాలంటే ఒడ్లు తీసుకురావాలంటే అట్లా వేరే దాని దగ్గర వస్తానే వాళ్ళు రానిస్తలేరు. రానియకనే ఇంత ఇబ్బంది. సరే, పంటలు అంటే ఎట్లా పండించుకుంటారు? పండిన పంటను ఎట్లా మీరు అమ్ముకునే వాళ్ళు వేరే దాని దగ్గర వస్తే వాళ్ళు రానిస్తలేరు. ఎక్కడ అక్కడ చేసి మేము వాళ్ళని బతలాడి తీసుకొచ్చుకుంటాను. అది పరిస్థితి. మీ పేరేం పేరే? మా పేరు మల్లేషు. మల్లేషు. ఎంత ఉంది నీకు వ్యవసాయం? నాకు 3 ఎకరాలు ఉంది. ఏం చదువుకున్నావు? నేను చదువుకోలేదా? ఎవరు? మాది కొండూరు. ఏం పేరు? మల్లేషు. మల్లేషు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాది 3 ఎకరాలు ఉంది. వాస్తవమే తెప్ప మీద వాస్తవమే. ఓకే, మరి నిన్న ఎమ్మెల్యే గారు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు జర ఆనందం ఉంది. చాలా ముఖంలో కళ కనబడుతుంది కదా మేడం. ఓకే, ఏం పేరు? నీ పేరు? నా పేరు రాజు, జక్కుల రాజు. ఇదే పరిస్థితి. మాకు బర్ర పాలు పెనుకొత్తాను పోతాను మస్తు ఇబ్బంది అవుతుంది. వాళ్ళని తీసుకొని అన్నం పట్టుకొని రోజు తెప్పల మీద ఎల్లుడు, మళ్ళీ వస్తప్పుడు ఇబ్బంది, పోతప్పుడు ఇబ్బంది, బాగా ఇబ్బంది. కూలీలు వస్తే బాగా ఇబ్బంది అవుతాను. ఒత్తుడు పోయి ఈత రాకపోతే అలా బరుడు అవుతుంది. తెప్ప తోలొచ్చి తోల రాక గొడ్లకి ఇబ్బంది, బర్రకి ఇబ్బంది. పడ్డా ఒకసారి పడి లేచిన. ఓపెనింగ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? నా మేడం వచ్చి ఓపెనింగ్ చేసింది, కొద్దిగా తృప్తిగా ఇప్పుడు. ఓకే అండి, ఒకసారి